సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈ వీడియోలో ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మే నెలలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందిస్తామని అసెంబ్లీలో మరి హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా సూపర్ 6 పథకాలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని, వచ్చే మే నెలలోనే ఈ డబ్బులు జమ చేస్తామని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే 16,384 పోస్టులతోటి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల నియామకాల పత్రాలు కూడా పూర్తి చేస్తామని మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ 3 అప్డేట్స్ కూడా మరి అసెంబ్లీ సమావేశంలో సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా వరకు ప్రత్యేకమైనది. సో తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు సో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ భృతి ద్వారా 3,000 రూపాయలు యూత్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు త్వరలో రాబోతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్లో 16,384 ఉద్యోగాలతో మరి డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో అభ్యర్థులందరికీ కూడా మరొకసారి సో కార్తికేయ శాఖ నుంచి విషయం తెలియజేస్తూ డిఎస్సి ఆల్రెడీ గ్రూప్ 2 కంప్లీట్ అయింది. అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 2 మెయిన్స్ చాలా బాగా రాశారు. అండ్ మన అకాడమీ విద్యార్థులు కూడా అన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ డిఎస్సి కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి సో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అకాడమిక్ డైరెక్టర్ రాజ్ సార్ ఫ్రమ్ కార్తికేయ అకాడమీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.